associated to issue was which is మా నాన్నగారు అయిన పండుగ బాలయ్య 292 సర్వే నెంబర్లో 32 గుంటలు కొన్నాడు. 1988లో కొన్నాడు. ఆ భూమిని మేము అప్పటి నుంచి మేమే సాగు చేస్తున్నాము. మేమే ఉన్నాము కబ్జాలో కూడా. నేను కడీలు కూడా 4 సంవత్సరాలు అయింది వేసి, అందులో బోర్డు కూడా వాతినాను. ఇప్పుడు కూడా నేనే వ్యవసాయం చేస్తున్నాను. ఒక అందులో బసప్ప అనే వ్యక్తి ఇనాందారుడు. ఆయన తీసుకొని వేరే వాళ్ళకి అమ్మినాడు. ఆ భూమిని అమ్మి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి కూడా విక్రయించినాడు. వాళ్ళతోటి కూడా నేను మాట్లాడినాను. మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు బేరం ఆడారు. అంత అమౌంట్ నా దగ్గర వెళ్ళదని నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ సభ పెట్టిన ఇది స్టార్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇన్ని గుంటలు ఇస్తామా అన్ని గుంటలు ఇస్తామా అని చెప్పేసి మళ్ళీ వ్యాపారం చేస్తున్నారు నాతోటి. నాకు మొత్తం భూమే కావాలని వాళ్ళతోటి కూడా చెప్పాను. మళ్ళా ఎప్పటి వరకు మీకు ఏం న్యాయం కావాలని ఫిక్స్ చేద్దాం? నాకు భూమే కావాలని నాకు భూమే కావాలి. ఇప్పటి వరకు తహసీల్దార్ కానీ లేకపోతే అధికారులు ఎవరైనా, ఎందుకంటే మనకి ఇప్పుడు తహసీల్దార్ మనకి మెజిస్ట్రేట్, మన మండల స్థాయి వరకు తహసీల్దార్ గారు ఇలాంటి ఇష్యూ కోసం మీ దగ్గరకు వచ్చి కలవడం, మీకు ఏమైనా హామీ ఇవ్వడం? మా కలిశాడు. విత్ పొజిషన్ కూడా తీసుకెళ్ళాము. పంచనామా కూడా చేసిండు తహసీల్దారు. ఆర్ఐ గారు వచ్చారు. పంచనామా కూడా చేసి పంచనామా రిపోర్ట్ కూడా పంపించారు ఇందాక. అధికారుల నుంచి మీకు ఏమైనా మద్దతు వచ్చిందా? అధికారుల నుంచి ఇప్పటి వరకు మద్దతు రాలేదు. నాకు ఇప్పటి వరకు కూడా రాలేదు. వాళ్ళు స్పందించడం లేదు. నాకు భూమి కావాలి. శ్రీ పండుగ బాలయ్య, చించెడు గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 292 32 గుంటల భూమిని, ఈ భూమిని 1988లో ఖరీదు చేసిండు. ఆ సాదా బైనామా ప్రకారంగా ఖరీదు చేసిండు. చేసిన తర్వాత అటు భూమి ఇనాం భూమిని అబాలిష్ చేసుకోనికే 1900 అది ఏదైతే నందసుడు ఫామ్ నెంబర్ 1 ప్రకారము మహబూబ్ నగర్ ఆర్డీఓకు అప్పీల్ చేసిండు. అప్పీల్ చేస్తే దాని మీద రెవెన్యూ డివిజన్ వాళ్ళే దాన్ని డిలే చేసిండు. అది ప్రొసీడింగ్ ఇష్యూ చేయకుండా ఆయన ఏం చేసిండు, అట్లే దాన్ని డిలే చేస్తే మళ్ళా తిరిగి అతడు ఇది ఇనాం ఆయన మరణించిన తర్వాత అది కుమారులైన శ్రీ పండుగ శివరాజ్ అతను కలెక్టర్కు పిటిషన్ పెట్టుకున్నాడు. సేమ్ ఇంటి భూమిని నాకు పట్ట చేయాలా, నాకు పట్టదారు పాస్బుక్ కావాలని పిటిషన్ పెట్టుకున్నాడు. ఆ పిటిషన్ పెట్టుకున్న తర్వాత ఆయన అక్కడ కూడా వాళ్ళకు న్యాయం జరగని సందర్భంలో ఏం చేసిండు, దానికి అట్టి భూమి కూడా దానికి డాక్యుమెంటేషన్ ఏంటి, ఒకటి డాక్యుమెంటు ఏది సాదా బైనామా, రెండవది ఈ రెవెన్యూ రిసిప్ట్ కట్టుకుంటూ వస్తున్నాడు. రెవెన్యూ రిసిప్ట్ కట్టుకుంటూ వచ్చిన ఆయన పొజిషన్లో ఉన్నాడు. అప్పటి నుంచి ఏదైతే 80 పొజిషన్లో ఉన్నాడు. తర్వాత
దాని తర్వాత ఏం చేసిండు, ఈ మంగలి వాళ్ళు పండుగ బాలయ్య కూడా చనిపోయాడు. ఎవరైతే అమ్మినరో ఆయన చనిపోయాడు. పర్చేజర్ కూడా చనిపోయాడు. ఆయన కుమారుడైన శివరాజు మరియు ఆయన వాళ్ళందరూ ఆయన కలిసి ఏం చేసిండ్రు, అటు భూమిని చేయాలని చెప్పి పండుగ బాలయ్య ఉన్నప్పుడు కూడా ఆర్డీఓకు సబ్మిట్ చేసిండు. తర్వాత ఏమని నాకు ఇనాం అబాలిష్ చేసి నాకు రికార్డు ఇవ్వమంటానని అది రికార్డు కూడా చూపిస్తున్నాడు. రెండవది ఈయన కూడా మళ్ళా రీసెంట్లీ ఏ డేట్ నాడో వచ్చి కలెక్టర్ కూడా పిటిషన్ పెట్టుకున్నాడు. సార్ నాకు ఇప్పుడు అన్యాయము అట్లనే అది ఉండదు, నాకు ఎలాంటి ఇనాం కాకుండా పట్టా చేయకుండా పాస్బుక్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం జరిగిందంటే వేరే వాళ్ళకి అయిందని రీసెంట్లీ తెలిసింది. ఎట్లా ఈ మంగళ వాళ్ళ యొక్క వారసులైన శ్రీ బసప్ప అండ్ అదర్స్ చేసుకున్నారని తెలిసిన తర్వాత దాన్ని కూడా వాళ్ళకు ప్రభుత్వం వాళ్ళకు కూడా తెలియపరిచిన తర్వాత అక్కడ కూడా న్యాయం జరగలేదు. లేని సందర్భంలో ఈయన మా గ్రామస్తులకు కూడా వాళ్ళందరితో కూడా ఇది సంప్రదించిన కూడా గ్రామస్తులు కూడా బేరం ఆడితే ఆ బేరం ప్రకారంగా ఈయన దానికి అగ్రి కాలే, ఒప్పుకోలేదు. ఒప్పుకోక ఏం చేసిండు, ఇక ఫైనల్ ఏం చేస్తా అని చెప్పి ఇక నాకు ఎక్కడ అది లేదు, ఆర్డీఓ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం జరగలేదని చెప్పి ఇక భూమి కావాలి అనేటటువంటిది ఈ భూకర్తాలు చేస్తున్నాడు సార్. ఈ భూకర్తాలు 11 నుంచి స్టార్ట్ చేసిండు సార్. అదేంటి రిలే నిరాహార దీక్ష చేస్తే దాని సందర్భం ఈ దీక్షను పురస్కరించుకొని డిప్టీ సైద్దార్ కూడా ఎన్నడో వచ్చాడు సార్. వచ్చి వీళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి అన్నీ అది చేసిండు. ఆయన ఏమన్నాడంటే, మీరు విరమించడానికి మీకు న్యాయం జరుగుతుందా, కాదు మీరు అప్పీల్ చేసుకునేది అంటే మమ్మల్ని రకరకాలుగా అది చేసి విరమించడానికి కొన్ని ప్రయత్నాలు చేసే రకాల ఆయన మేమేం చేసినామంటే తప్పు ఆయన ఒక్కడిది అనేది ఎట్లా చెప్పగలుగుతున్నాం సార్. ఆర్డీఓకు ఫామ్ నెంబర్ 1 ప్రకారంగా ఆయన అప్పీల్ చేసుకున్నాడు చేయమని. తర్వాత మళ్ళీ కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ చేసుకున్నాడు. తర్వాత రెవెన్యూ రిసీవ్ ఇన్ని డాక్యుమెంట్స్ ఇన్న తర్వాత కూడా మీరు దాన్ని డిలే చేసింది కనుక అతడు దీన్ని ఆసరి చేసుకొని అతడు ప్రొసీడింగ్ ఇష్యూ చేసుకున్నాడు. కనుక ఆ ప్రొసీడింగ్ను దానికి ఎట్లా చేసినామని చెప్పి అతన్ని కూడా పిలిచి అది చేస్తే ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకనే ఏం చేసిన ఫైనల్గా ఈ గ్రామ ప్రజలతో ఆలోచించి ఇక నాకు ఇదే గమ్యం ఉండదు, ఇక ఇంకోటి ఏది మార్గం లేదు, ఆఫీసర్ దగ్గర పోతే కూడా ఎలాంటి న్యాయం జరగలేదు కనుక ఇది లాస్ట్, ఇది ఫైనల్గా భూకర్తాలు చేస్తా అనేటటువంటిది ఇక్కడ కూర్చుని నాకు న్యాయం జరగాల, నాకు భూమి రికార్డు కావాలి, పడదారు పాస్బుక్ కావాలి. ఇది సార్. ఈ 11 నాడేమో ఎన్నడు 14 గిరిదవారు వచ్చినాడు. 11 నాడు వచ్చి పంచనామా కండక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఈ రోజు తహసీల్దార్ వచ్చిండు. తహసీల్దార్ వచ్చి ఈ కాపీ పంపించాడు సార్. దీనికి ఏమన్నా వాళ్ళ షరతులు ఏంటిది, మీరు దీన్ని ఎత్తేయండి అంటే మేమేమన్నా ఇది మన గాంధీ మహాత్ముని యొక్క ఆశయాల ప్రకారంగానే గ్రామస్తులను కూడా ఆలోచన చేసి గాంధీ మహాత్ముని యొక్క బ్రిటిషులను ఎట్లయితే ఎలగొట్టిండో, బ్రిటిష్ వాళ్ళకు వల్ల ఏదైతే ఆయన పోరాటం చేసిండో, సత్యాగ్రహాలు చేసిండో, సేమ్ ఇప్పుడు ఈ శివరాజుకు కూడా సత్యాగ్రహం చేస్తున్నారు. దానికి వీళ్ళు వచ్చి ఈరోజు వచ్చి ఇద్దరు ఎస్ఐలు, ఒక తహసీల్దార్ ఆయన వెంబడి వచ్చి మీరు విరమింప చేసుకోండి అనేటువంటిది మాకు ఒక కండిషన్ ఏర్పాటు అడ్జెషన్ సార్, షరతు. దాని మీదకి వెళ్ళి మేము ఇప్పుడు దాంట్లో ఇట్లా కూర్చున్నాం సార్. ఇది సార్ ఇక పండుగ శివరాజుకు అన్యాయం జరిగింది అనే భావన మీద మా ఊరందరికి వచ్చేసింది సార్.